నేనైతే సాత్విక్ ఫుడ్ అన్నా కదా, ఇదైతే మకానా ఓట్స్ అయితే వేయించి పెట్టుకున్నా. ఒక్క హాఫ్ స్పూన్ నెయ్యి వేసి ఇదంతా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలన్నమాట. మకానా అయితే హెల్త్కి చాలా మంచిది కదా, ఓట్స్ కూడా మంచిదే కదా. అయితే ఇవన్నీ వేపుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా, బాదం జీడిపప్పు కూడా ఇలా వేపుకోవాలి. బాదం జీడిపప్పు కూడా వేయించుకున్నాం కదా, ఇదైతే చల్లగా అయినాక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇటైతే మిక్స్ అయితే పట్టేసుకొని పెట్టేసుకుంటాను అనమాట. ఇదైతే సాత్విక్ అయితే 1 వీక్ దాకా వస్తుంది. సరేనా, అంటే ఒక వారం వరకు చేసుకుంటే మనకి కూడా కొంచెం అంటే ఎక్కువ చేసుకొని స్టోర్ చేసుకోకుండా ఇట్లా వారానికి ఒకసారి చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. నేను ఇది ఒక్కటే కాదు సాత్విక్ తినిపించేది, రైస్ కూడా పెడుతున్నా. కానీ రైస్లో క్యారెట్, బీట్రూట్ అలాంటివన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ ఆ వీడియో కూడా కావాలి అని అంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఓకేనా, నచ్చితే అయితే లైక్ అండ్ షేర్ చేయండి. అయితే సాత్విక్కి తినిపించేది కూడా చూపిస్తాను చూడండి, ఎంజాయ్గా తింటాడు. ఈ స్పూన్తో అయితే నేను 2 స్పూన్లు అయితే వేసేసుకున్నాను అనమాట. దీంట్లో చూసారా, ఇదైతే నేను వేసుకున్నాను. ఇది మనం పాలతోటైనా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే నీళ్ళతోటైనా మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే పాలతో మిక్స్ చేస్తున్నాను. పాలు పొంగుతున్నాయి, పాలైతే పోసుకున్నా, మిక్స్ చేసేస్తున్నాం. మంచిగా హెల్తీగా తింటారనమాట. సాత్విక్ నచ్చింది చెప్పు. అయ్యో ఫోన్ కావాలా నీకు? వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా హెల్తీ ఫుడ్ అనమాట, ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా, బాయ్.